సీఎం ఇంటిని ముట్టడించడానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అక్కడ ఉన్న పోలీసు బలగాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. రోడ్డుపైకి వచ్చి అక్కడ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పోలీసు బలగాలు వారిని అడ్డుకున్న పరిస్థితి. తెలంగాణ భవన్ నుంచి పార్టీ కార్యాలయం నుంచి బయటికి రానివ్వకుండా వాళ్ళు అక్కడే రోప్తో అడ్డుకట్టి తలుపులు మూసే ప్రయత్నం చేశారు. ఓ దశలో దానికి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పార్టీ తలుపులు మూసే హక్కు మీకు లేదంటూ కూడా వారితో వాదించాయి, వాగ్వాదానికి దిగాయి. రోడ్డుపైన దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్న పోలీసు బలగాలు వారిని నిలువరించాయి. పార్టీ కార్యాలయంలోంచి బయటకు రాకుండా అడ్డుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పార్టీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బీఆర్ఎస్కి అనుకూలంగా అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిట్ విచారణ, కేసీఆర్ను సిట్ విచారించడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఓ దశలో తోపులాట, పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచే చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంకా శ్రేణులు కార్యాలయానికి చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడిప్పుడే మాజీ మంత్రులు అలాగే నాయకులు కూడా బీఆర్ఎస్ భవన్కు చేరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించడానికి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. వారితో పోలీసు అధికారులు చర్చలు జరుపుతూ ఉన్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. సీఎం ఇంటి ముట్టడికి అక్కడి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.